బస్ పోతా లేకపోతే సస్తా. ఇది డే 8. అన్న అందరికీ నమస్తే. నా పేరు శివ. నేను ఆ డే 7కి పెట్టిన రీల్‌కి చాలా మంచిగా రీచ్ వచ్చింది. సో, ఈరోజు నేను 'బిగ్ బాస్' పోదాం అనుకుంటున్న దానికి ఇంకో మేజర్ రీజన్ చెప్తాను. ఈ రీల్ చూస్తున్న చాలా మందిలో మోస్ట్‌లీ వన్స్ ఇన్ ఎ లైఫ్ ఒక్కసారన్నా పిల్ల చేతిలో మోసపోయినోళ్ళు చాలామంది ఉన్నారనే అనుకుంటున్నా. సో, మీలాగా నేను కూడా గుడిసిన అసలే దరిద్రంగా నడుస్తుంది లైఫ్ అనుకుంటే ఇంక పిల్లొచ్చి మొత్తం చితకుడి చేసేసింది. ఇక మ్యాటర్‌లోకొస్తే ఒక పిల్లని మస్తు లవ్ జేసిన. ఇద్దరం లవ్ జేసుకున్నాం టూ సైడ్. అప్పుడు నా ఏజ్ ఒక 20 ఉంటది. అప్పుడప్పుడే మెల్లగా చదువాపేసిన. స్విగ్గీ, జొమాటోలు చేసుకుంటున్న టైంలో నా జిందగీలోకొచ్చింది. 3 ఇయర్స్ బాగానే లవ్ జేసుకున్నాం. ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేనంతగా. నేను జొమాటో చేసిన పైసలతో బేకరీలకని, రెస్టారెంట్‌లకని పోతుండే. ఇంక తనేమో తన స్కాలర్‌షిప్ పైసలతో తను నా అప్పులు కొన్ని కడుతుండే. తను ఒక టైంలో గర్ల్స్ కాలేజ్‌లో ఉన్నంత వరకు అంతా బాగానే ఉండే. చాలా మంచిగుంటుండే మేము. 2 ఇయర్స్ మా మధ్యలో ఏ గొడవ లేదు. తను నన్ను ఇలా ఉన్నా యాక్సెప్ట్ జేసింది. నా డ్రెస్సింగ్ బాలేకపోయినా, నా దగ్గర ఒక టకారా బండి ఉన్నా, ఎప్పుడు నన్ను తను జడ్జ్ చేయలేదు. నేను చినిగిపోయిన బట్టలేసుకున్నా యాక్సెప్ట్ జేసింది. తనది, నాది వేరే క్యాస్ట్. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని తెలిసి గూడా నా మీద ఎప్పుడు గివ్ అప్ లేదు. అంతా మంచిగున్న టైంలో ఇక తన కాలేజ్ అయిపోయింది. తను ఇప్పుడు బీటెక్ చదువుకోవాలి. తను వేరే కాలేజ్ మారాలి. ముందు గర్ల్స్ కాలేజ్ ఉంటుండే. ఇప్పుడు బీటెక్ కాలేజ్ కాబట్టి కో ఎడ్యుకేషన్‌లో జాయిన్ అయింది. ఇక్కడనే నా జిందగీ సంకనాకింది. తను ఎట్లయితే కాలేజ్ మారిందో అట్లట్లనే తను కూడా మారిపోయింది. ఎంతలా మారిపోయిందంటే తను ఏ శివగాడిని అయితే ఏం లేకపోయినా యాక్సెప్ట్ చేసిందో ఆ కాలేజ్ వెళ్ళాక యాక్సెప్ట్ చేయలేకపోయింది. తన మాట తీరు మారింది. తన డ్రెస్సింగ్ సెన్స్ మారింది. ఇదేమీ నేను సినిమా స్టోరీ చెప్తలేనన్న. నా లైఫ్‌లో జరిగింది చెప్తున్నా. కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యిర్రు. అంతా కొత్త ప్రపంచం. తన కాలేజ్‌లో అయిన ఫ్రెండ్స్‌కి తనకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పుకోలేకపోయేది. తనని డ్రాప్ చేసేటప్పుడు కాలేజ్‌కి కొంచెం దూరంలో డ్రాప్ చేసి వెళ్ళు అనేది. ఆర్ పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కాలేజ్‌కి కొద్దిగా దూరంలో ఉండు. ఆర్ బ్యాక్ సైడ్ గేట్ దగ్గర పిక్ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కాలేజ్ మొత్తం పాష్. ఒక్కొక్కడు హీరో లెక్కుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ మస్తుంటారు. ఇక ఇక్కడ నేనేమో అదే టకరా బండి, ప్యాంట్ ఒక కలరు, షర్ట్ ఒక కలరు. ఒక ప్యాంట్‌ని కలర్ పోయేదాకా ఏసి ఏసి సావగొడుతుండే. ఇక ఇట్లుంటే ఎవరు మాత్రం చెప్పుకుంటారు. నేను ఆమె బాయ్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పుకునే అవసరం లేదు భయ్. కనీసం ఆమెకు తెలుసు గదా! నా సిట్యుయేషన్ ఏంది? నా ఫైనాన్షియల్ కండిషన్ ఏంది? అని. ముందు యాక్సెప్ట్ జేసిన ఆమె ఇప్పుడెందుకు యాక్సెప్ట్ జేయలేకపోతుంది? పీపుల్ జడ్జ్ చేస్తారని భయమా? ఎక్కడ ఆమెను చీప్‌గా చూస్తారో అని భయమా? ఇక మా ఇద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి. ఇక తను బెస్ట్‌ని చూజ్ చేసుకుంది. నాకంటే మంచిగున్నోడిని, నాకంటే మంచిగా చదువుకున్నోడిని చూజ్ చేసుకుంది. ఇక కాలేజ్‌లో ఆమెకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అయ్యిండు. వాడే ఆమె బాయ్ ఫ్రెండ్ గూడా అయ్యిండు.